నమస్కారం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, సంఖ్యాబలం చూసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీ సందేహాలకు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. రెహమాన్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. రెహమాన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన ఆస్ట్రాలజీ ప్రకారం మన జాతకం, మనం పుట్టిన డేట్ బట్టి మనం జాతకం చూపించుకొని దాని ప్రకారం పేర్లు పెడతారు. కానీ దానికి ఇప్పుడున్న ఈ న్యూమరాలజీకి ఏ విధంగా కనెక్షన్ ఉంటుందంటారండి? లేదంటే రెండు వేరు వేరు చాప్టర్స్ లో ఉంటుందంటారా? అన్నీ ఒకటే శాస్త్రాలమ్మా. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. ఆస్ట్రాలజీలో 9 గ్రహాలు ఉంటాయి, న్యూమరాలజీలో 9 నంబర్లు ఉంటాయి. ఏది ఏమైనా ఆస్ట్రాలజీ నుంచి వచ్చినవే, ఆ తాన్లో నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. న్యూమరాలజీ కానీ, పామిస్ట్రీ కానీ, గ్రాఫాలజీ కానీ, ఏదైనా కానీ. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ. మన పూర్వీకులు తపస్సు చేసి అమ్మవారి దగ్గర నుంచి అతీంద్రమైనటువంటి శక్తులన్నీ సంపాదించారు, జీవితాలన్నీ త్యాగం చేసి. అలా సంపాదించింది ఆస్ట్రాలజీ. అసలు అది ఎంత చక్కటిదంటే, అసలు పిల్లవాడు ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, గవర్నమెంటా ప్రైవేటా, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేయాలి, దానిలో ఒక రకరకాల బిజినెస్, ఐరన్ రిలేటెడా, లేదా హార్డ్వేరా, సాఫ్ట్వేరా, అలానే ఈ వివాహం ఎలా ఉంటుంది, వివాహం ఆలస్యంగా ఉందా, ఎర్లీగా ఉందా, అలానే సంతానం ఎలా ఉంది, సంతానం ఆలస్యంగా ఉందా, ఎర్లీగా ఉందా, అసలు సంతానం లేదా, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ ఆస్ట్రాలజీ ప్రకారమే జరుగుతాయి. ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి తప్ప అన్ని ఆస్ట్రాలజీ ప్రకారం జరుగుతాయి. తీసుకోండి. సార్, ఇప్పుడు మీతో పాటు మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి మౌనిక అనే కాలర్ కాల్ చేశారండి. ఆవిడతో మాట్లాడదాం. మౌనిక గారు నమస్కారం అండి. హలో మౌనిక గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1997. నువ్వేనమ్మా మౌనిక? నాదే గురువు గారు. 21వ తారీఖు పుట్టావు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 21వ తారీఖు పుట్టిన వాళ్ళు, నువ్వు నీ ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకుని 21 అని కొడితే బెస్ట్ డొమెస్టిక్ లైఫ్, పర్మనెంట్ జాబ్, కంటిన్యూస్ ప్రోగ్రెస్. వీళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. నువ్వు 11వ నెలలో పుట్టడం వలన చదువులో కూడా ఇబ్బంది పడి ఉంటావు అమ్మా. ఎక్కడ ఇబ్బంది పడ్డావు? ఇంటర్మీడియట్ దగ్గర. అవునండి. దట్ ఈజ్ న్యూమరాలజీ. అమ్మాయి ఎవరు? అసలు అమ్మాయి ఫోన్ తోటి మీరు కాంటాక్ట్ చేసి రహమాన్ గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా, ఒకవేళ ఆయనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి కనెక్షన్ ఇప్పించాడా అనేది నిజం నిగ్గు తేల్చాలి. ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ. ఆ అమ్మాయి ఎక్కడో వైజాగ్, నేను ఎక్కడో మీ స్టూడియోలో కూర్చొని ఆ అమ్మాయి ఏం చదివింది, ఎక్కడ డిస్టర్బ్ అయింది కూడా చెప్పేస్తుందంటే ఇది ఎంత గొప్ప సబ్జెక్ట్ అయి ఉంటుందో ఆలోచించండి. తర్వాత ఈ అమ్మాయి డెస్టినీ 31 అని, దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్. వీళ్ళకి ఎవరి దగ్గర పనిచేయడం, ఎవరి మాట వినటం ఇష్టం ఉండదంట. దే ఎగ్జాగ్రేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్. చిన్నాటికే కోపం వస్తుందంట. అలా రావడం వల్ల ఏమైందంటే, ఏం కాదమ్మా, ఫ్రీగా బీపీ షుగర్ వస్తుంది. ఊరిని ఎవరిని పడితే వాళ్ళతో తగాదాటం, ఎవరు చెప్పినా వినకపోవటం, అలా మొండితనంగా ఉంటే ఏమి కాదమ్మా, ఫ్రీగా డబ్బులు ఎవ్వరికి ఇవ్వకుండా బీపీ షుగర్ వస్తుంది. అలా కాకుండా అందరితో అనుకూలంగా వెళ్తే కాపురం బాగుంటుంది, మంచి పర్మనెంట్ జాబ్ వస్తుంది, లైఫ్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఈ మౌనిక అనేటువంటి పేరులో కొంచెం కరెక్షన్ ఉందమ్మా. అది కొంచెం అంత నంబర్ బాగలేదు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 4000 నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి నీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆడపిల్లలు అయితే ఎడం చేయి ఫోటో, మగపిల్లలు అయితే కుడి చేయి ఫోటో మొత్తం నాకు వాట్సాప్ చేస్తే మొత్తం అన్నీ కూడా చెక్ చేసి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా ఇవ్వడం జరుగుతుందమ్మా. నిన్న ఒకళ్ళు వచ్చారు, అలా చేయి చూసి ఏంటి మామూలుగా ఉన్నారు మీరు, పెద్దిల్లు ఉంది మీకు అని అడిగా. బిత్తరపోయారు. వాళ్ళు సచివాలయంలో పనిచేస్తారు. సచివాలయం అంటే మామూలుగానే కదా, అసలు వాళ్ళకి పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నది. మామూలుగా ఏంటంటే అంత పెద్ద ఇల్లు, అసలు మీకు ఎలా తెలుస్తుందండి ఇవన్నీ అంటే, ఏమి తెలియకుండానే ఇక్కడ కూర్చోపెట్టరమ్మా. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరో వచ్చి మేము తీసుకోమ్మా. సార్, ఇప్పుడు మీతో పాటు మాట్లాడడానికి తిరుపతి నుంచి కల్పన గారు కూడా లైన్ లో ఉన్నారండి. కల్పన గారు, మీ డౌట్స్ ఏంటో సార్ని అడగండి. కల్పన గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా.
మా పాపది సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2/1/1997. 1997. 2/1/2 నెల 2వ తారీఖు 1వ నెల 1997. 2/2. ఇప్పుడు పాప పేరేంటండి? రమ్య. రమ్య. అమ్మ ఇప్పుడు ఏంది ఈ అమ్మాయికి ఏం తెలుసుకుందాం అనుకున్నావు? మ్యారేజ్ గురించా? అవును సార్, అవును సార్. దట్ ఈజ్ న్యూమరాలజీ. అంటే అలా చూడంగానే ఇప్పుడు ఈ అమ్మాయికి మ్యారేజ్ గురించి చూస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది. దాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా అంటారమ్మా. ఎక్కడికో ఒక వాటికి వెళ్ళగానే అలా జరిగింది చెప్పారు అని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం కదా. అది సైంటిఫిక్గా నిరూపించలేమమ్మా. అది ఓన్లీ అది ఒక ఆర్ట్. మీ పాప పేరేంటమ్మా? రమ్య. రమ్య. అమ్మ రమ్య గారు, మీ పాపకి 29 ఏళ్ళకి, అంటే ఇప్పుడు మీ పాపకి 28 29 ఏళ్ళ 29 వచ్చినట్టు ఉన్నాయి కదా. 29 కరెక్ట్ టైంలో వివాహం చేస్తున్నారు. మీ పాప డెస్టినీ 29 అమ్మ. 29వ తారీఖు ఎవరు పుట్టినా డెస్టినీ 29 వచ్చినా 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్లి చేయాలమ్మా. ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 29 ఏళ్ల లోపు కనుక పెళ్లి చేస్తే 29 ఏళ్ళ తర్వాత మరలా వివాహం అవుతుంది. రెండో వివాహం, మూడో వివాహం కూడా. నన్ను నమ్మొద్దు. నేను అంటుంది ఏంటంటే ఎవ్వరు నన్ను నమ్మకూడదు. మీరు మీ ఫోన్లో గూగుల్లో రెండో వివాహం అయినటువంటి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని చెప్పి కొట్టగానే సెలబ్రిటీలు అందరూ వస్తారమ్మా. వాళ్ళందరికి ఎన్ని వివాహాలు అయినాయో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తెలిసింది కదా సెలబ్రిటీస్ అంటే. కరెక్ట్గా మంచి డెసిషన్ తీసుకున్నామమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయికి మ్యారేజ్కి మంచి టైం ఉంది. కాకపోతే రమ్యాలో 22వ నెంబర్ అని కొంచెం ఇబ్బందికరమైన నెంబర్ కూడా ఉందమ్మా. ఈ ఫోన్ అయిన తర్వాత ఆ 4000 నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి నాకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎడం చేయి ఫోటో ఇవన్నీ ఇస్తే ఏ డేట్లో ఏ మంత్లో పెళ్ళైతే కూడా చెప్పేస్తానమ్మా. ఆ మంత్లోనే అయిపోవాలి ఇంక అంతే. ఇక అటు ఇటు అవడానికి కూడా లేదమ్మా. అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. సో మీరు ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ పాప యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే నేను అన్ని చూసి మాట్లాడతానమ్మా. మీకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఏంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉన్నది, ఎలాంటి అబ్బాయి వస్తాడు, ఏంటి, అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొకరు చిత్తూరు నుంచి మనోహర్ గారు కూడా కాలర్ రెడీగా ఉన్నారు. మనోహర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో సార్ని అడగండి. మనోహర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/7. 15 అంటే 15 అనే 1/5 అదే 15/7/1974. 15వ తారీఖు 7వ నెల 1974లో పుట్టారు. మీకు జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయంట. మిమ్మల్ని కూడా అందరు సలహాలు అడుగుతూ ఉంటారంట. ఇది ఎట్లా ఉండిద్ది, అది ఎట్లా ఉండిద్ది అని. మీకు అది మంచి కానీ చెడు కానీ మీకు కూడా సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుందండి. మీ పేరేంటి? మనోహర్ గారు, మీ పేరులో NO నో ఉందండి. మనోహర్ MANO నో. నోకియా లాంటి షోరూంలో మూసారమ్మా. మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరి పేరులో నో ఉన్నా, మనోజ్లో నో, మనోహర్లో నో. ఈ నోలన్నీ చాలా డిస్టర్బ్డ్ నంబర్స్. నో అంటే వద్దు అని. ఏదో ఒక టైంలో ఈ నంబర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనోహర్ గారు, మీ పేరులో నో ఉండటం అంత మంచిది కాదు. యాక్చువల్గా వీళ్ళైతేనమ్మా మల్టీ మిలియనర్స్ అయ్యేటువంటి జాతకం అమ్మ వీళ్ళది. పుడతాం 15వ తారీఖు, డెస్టినీ 7. వీళ్ళు 50 ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా 50-51 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా మంచి కోటీశ్వరులు కూడా అవుతారు. మంచి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి. కానీ ఆ మనోహర్లో నో ఉండటం అనేది మంచిది కాదు. అదే ఆన్ ఉంటే చూడమ్మా, DB ఫ్యాషన్స్, MD ఫ్యాషన్స్, మ్యాన్షన్, అలా ఆన్ ఉంటేనేమో మనిషి ఆన్ అవుతాడంట, నో అంటేనేమో డౌన్ అవుతాడంట. అందుకని మనోహర్ గారు ఒక్కసారి ఆ 4000 నెంబర్కి ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి. ఆ నో అనేది తప్పిస్తాను. ఆ నో అనేది తప్పించి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను. అక్కడి నుంచి మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పనమ్మా. మీ ఫోన్లో మీ చేతే చదివిస్తా. అమెరికాలో కానీ రష్యాలో కానీ ప్రపంచవ్యాప్తంగా, అంటే నేను ఇచ్చే ప్రొడక్షన్ ఏంది, ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ ఇస్తానమ్మా. అక్కడి నుంచి మీ లైఫ్ అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరొక కాలర్ శ్రీధర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో సార్ని అడగండి. శ్రీధర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీధర్ గారు 2/1975. ఏంటండి?
శ్రీధర్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి. 9/2/1975. ఈ సెకండ్ మంత్ మిమ్మల్ని అందరూ శ్రీధర్ అని పిలుస్తారా? అవును సార్. ఏ ఊరు మీది? పెద్దపల్లి సార్. పెద్దపల్లి. కొంచెం హైట్ ఉంటారా మీరు? 5'8" ఉంటా సార్. అవునండి. ఈ శ్రీధర్లందరూ కూడా మంచి పర్సనాలిటీస్ అమ్మా. అలా చూడంగానే చెప్పొచ్చు. మీరేం చేస్తుంటారు ఇప్పుడు? నాది ఆటోమొబైల్ సార్. ఆటోమొబైల్. ఎక్కడ? ఇంటర్మీడియట్ దగ్గర డిస్టర్బ్ అయింది? 10th దగ్గరేనా? ఇక్కడ పెద్దపల్లి సార్. అవునయ్యా. స్టడీస్ ఎంత వరకు? చదువులో 10th దగ్గర డిస్టర్బ్ అయింది, ఇంటర్ దగ్గర? అర్థం కావట్లేదు సార్. చదువులో ఎక్కడ ఆపేసింది? ఇంటరా 10th? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. డిస్టర్బ్ అయింది ఎక్కడ? 10th లోనా ఇంటర్లోనా? డిగ్రీలో డిస్టర్బ్ అయింది. డిగ్రీలో డిస్టర్బ్ అయింది. అంటే ఇక్కడ నేను ఏం చెబుతున్నానంటే అమ్మా, ఎవరైనా మీ పిల్లలు దేవుడికి పిల్లలు పుట్టినా, ఎవరికి? దేవుడికి పిల్లలు పుట్టినా 2వ నెలలో కానీ, అంటే ఫిబ్రవరి నెల 11వ నెల 1/1/2 11వ నెలలో పిల్లలు పుడితే, అంటే 2వ నెల కానీ 11వ నెలలో కానీ పిల్లలు పుడితే చదువులో ఇబ్బంది పడతారు. మనం మాట ముందు పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి దండిస్తుంటాం. అసలు ఎందుకు చదవటం లేదో ముందు తెలుసుకోము. 2వ నెల 11వ నెలలో పుట్టిన వాళ్ళకి చదువులో ఇబ్బంది. ఒకవేళ చదువులో ఇబ్బంది లేకుండా కనుక చక్కగా చదువుకొని బయటపడితే లేట్ సెటిల్మెంట్, జీవితంలో లేట్గా సెటిల్ అవుతారు. ఎందుకంటే 2 అంటే చంద్రుడు, అప్ అండ్ డౌన్స్. అలా అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఏదైనా శ్రీధర్ గారు మీ పేరులో 18 అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉంది. ఆ 18వ నంబర్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిద్ది, యాక్సిడెంట్స్ చేసిద్ది, బిజినెస్ని కూడా డిస్టర్బ్ చేసిద్దండి. ఆ నంబర్ అంత బాగాలేదు. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే మొత్తం నేమ్ అంతా కూడా జాగ్రత్తగా సెట్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. మరో కాలర్ ఖమ్మం నుండి ధరణి గారు కాల్ చేశారండి. ధరణి గారు సార్తో మాట్లాడండి. అమ్మ ధరణి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 24/12/2023. సూపర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద వరల్డ్. సూపర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద వరల్డ్. 2003 అండి. సరే 20. సరే మీ బాబా? పాప అండి. మీ పాప 24వ తారీఖు పుట్టింది. 24వ తారీఖు 2003. సరే 24వ తారీఖు అంటే 24వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మా యాంకర్ గారు లాగా. 24 అంటేనే సూపర్ డూపర్ నంబర్. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. పురుషులకు అందం, గుణం, సంపద కలిగిన భార్యలు లభిస్తారు. స్త్రీలకు అందం, కీర్తి, గౌరవాలు గల భర్తలు లభిస్తారు. కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు. మంచి రూపంతో, వస్త్రాలతో కనిపిస్తారు. చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు. పెద్ద పదవులను నిర్వహిస్తారు. అనేకులకు నాయకులుగా చలామణి కాగలరు. మీరేం పేరు పెట్టారు? ధరణినా? అవునండి, ధరణి అనే పేరు పెట్టారు. DHARANI. ధరణిలో 63వ నెంబర్ అని చాలా డిస్టర్బ్డ్ నెంబర్ ఉందండి. వీళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి డిస్టర్బ్ అయ్యే నెంబర్. 6 పువ్వులు 3 కాయలు, 3 పువ్వులు 6 కాయలు. 63వ నెంబర్ అని చాలా ఇబ్బందికరమైన నెంబర్ పెట్టారండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటే నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఉన్నది. పేరు మాత్రం సరిగ్గా మ్యాచ్ కాలేదు. అది చిన్న పాప కాబట్టి ఒక్కసారి ఆ 4000 నెంబర్కి నాకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే అమ్మాయి పేరు కూడా చక్కగా అదే ధరణి అనే పేరు ఉంటుందండి. ఒక అక్షరం కలపడం వల్ల కానీ, ఒక అక్షరం తీయటం వల్ల కానీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటువంటి నంబర్ పెట్టిస్తానండి. అక్కడి నుంచి మీ అమ్మాయి యొక్క ఫ్యూచర్ బాగుంటుంది, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. పేరు బలం అంటారు. పేరు బలంగా ఉండాలి. ఎవరెన్ని చెప్పినా కానీ మాట బాగా ఉండాలి. మాట బాగుంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టుగానే పేరు బలంగా ఉంటే లైఫ్ బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరో కాలర్ నర్సీపట్నం నుంచి అప్పలకొండ గారు ఉన్నారండి. అప్పలకొండ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అప్పలకొండ గారు, మీరు టీవీ మ్యూట్ చేయాలండి. 10/95 అండి. 10వ తారీఖు ఎన్నో నెల? 17/10/95. 15వ తారీఖు. ఎవరు మీ బాబా? హలో 18 అండి. 18
అప్పలకొండ గారు టీవీ మ్యూట్ చేస్తేనే మీరు చెప్పేది అర్థమవుతుందండి మాకు. 10వ నెల 10వ నెల మా బాబండి 10 ఉమ్, 18 అండి 17వ తారీఖు 10వ నెల ఉమ్. 95 అండి. సరే సరే మంచిది. మీరు టీవీ వాల్యూమ్ తగ్గింది సార్, టీవీ మ్యూట్లో పెట్టండి. మీ అబ్బాయి పేరేంటి? 10వ నెల 1995 అండి. సరే సరే మీ అబ్బాయి పేరేంటో చెప్పండి. 10వ నెల నాయన ఆ, మీ అబ్బాయి పేరేంటో చెప్పండి సార్. ఆ, మీ అబ్బాయి పేరు 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 సుందర రామ రవితేజ. అందరూ ఏమని పిలుస్తారు? తేజ అని పిలుస్తారా? 17వ తారీఖు అండి. తేజ అని పిలుస్తారా అందరూ? అందరు ఏమని పిలుస్తారు? తేజ అని పిలుస్తారా? రవితేజ. సరే రవితేజ. రవితేజ అండి. చూడమ్మా, నా మాట నమ్మొద్దు, నన్ను అసలు నమ్మొద్దు. నేను అబద్ధాలు చెప్తుంటా, ఎందుకంటే నాకు ఫీజు కావాలి కాబట్టి, కన్సల్టేషన్ కావాలి కాబట్టి నేను అబద్ధాలు చెబుతుంటా. నన్ను నమ్మొద్దు. తాగుడింతం పేరులో ఉంటే సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఇదంతా వద్దమ్మా. నిన్న ముగ్గురు చెరువులో పడి మునిగిపోయారు కదా, ముగ్గురు పేర్లు చూడమ్మా. ముగ్గురు తాలే. ఒక అమ్మాయి పవిత్ర, ఇంకొక అమ్మాయి తా, ఇంకొక అమ్మాయి తా. ముగ్గురు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎవరికైనా పేరులో తాగుడింతం వస్తే, ఇప్పుడు బాగానే చదువుకుంటుంది, ఇప్పుడు బాగానే ఉంటుందండి. యాక్సిడెంట్ అంటే రోజు జరిగితే యాక్సిడెంట్ అనరు, రోజు జరిగేదాన్ని రెగ్యులర్ అంటారు. ఏదో ఒకసారి జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారమ్మ. రోజు చెరువులో మునగరు ఎవరు, రోజు ఇదవదు. పేరులో తాగుడింతం వస్తే ఎవరికైనా సావిత్రి, ముంతాజ్, ఫాతిమా కుల మతాలకు సంబంధం లేదండి, మగవాళ్ళ ఆడవాళ్ళ అనే సంబంధం లేదండి. పేరులో తాగుడింతం వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. 60 to 70% ఆఫ్ ద పీపుల్ది. మీరు చూడాలి. రతన్ టాటా, రతన్ టాటా, తా, రతన్ తా. ఓరే నాయనో, ఈ మామూలు వ్యాపారవేత్త, వరల్డ్ ఫేమస్. ఆయన పెళ్లి కాపాటు ఏందమ్మా? మాయావతి, జయలలిత వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళ పెళ్లి కాపాటు ఏందమ్మా? ఏంది ఇది అసలు? ఏంటి అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అలా వరంగల్లో ఒక లెక్చరర్ గారు దీని మీద క్వశ్చన్ చేసుకుని, వాళ్ళ ఆవిడ పేరు జ్యోతి, క్వశ్చన్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేశాడు, దాని మీద పిహెచ్డి చేశాడు. ఆల్ 90% థాట్స్ ఆర్ డిస్టర్బ్డ్ అని చెప్పి రాసేశాడు ఆయన పిహెచ్డిలో. కాబట్టి ఈ రవితేజ ఇలా తాగుడింతాలు వద్దండి. ఇవాళ బాగుందా లేదా అనేది చూసుకోవద్దు. రవితేజ బోల్ రవి అని పిలుచుకోండి. అలా తా లేకుండా చూసుకోండి. మీకు లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. లేదంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అది లేకుండా చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మరొకరు నల్గొండ నుండి శివకుమార్ గారు కాల్లో ఉన్నారండి. శివకుమార్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం సార్ కి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/1/2025 మేడం. ఎవరు, మీ బాబా పాప? బాబు సార్. మన్విత్ పేరు. మలేష్. మన్విత్ మన్విష్. మన్విత్. మన్విత్ MANVITH సార్. ఇప్పుడే చెబుతున్నానయ్యా. తావద్దు. మన్విత్ బదులు మన విన్ అని పెట్టుకోవచ్చు. విన్ అంటే గెలుస్తాడేమో అని భయమా? మీ అబ్బాయి విన్ అనుకోమ్మా, గెలుస్తాడేమో. పేరు చివరిలో ఎన్ వస్తే చూడమ్మా. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళందరూ హీరోలా బతుకుతున్నారు కదా. ఎక్కడ మా అబ్బాయి హీరోలాగా బతుకుతాడో, ఎక్కడ గెలుస్తాడో అని మన్విత్ తా, రేవంత్ తా, ఇలా తాగుడింతం పెడుతున్నారు. పేరులో తాగుడింతం అంత మంచిది కాదండి. అది కొంచెం పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. అందుకని మన్విత్ బదులు విన్ అని పెట్టుకోండి. అయినా కానీ చిన్నపిల్లోడు కాబట్టి మంచి పేరు పెడదామండి. అదే పేరుని మంచి నంబర్ ఇస్తానండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ 4000 నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తే మంచి పేరు ఇస్తానండి. అక్కడి నుంచి మీ బాబు బాగా సక్సెస్ అవుతాడు. అది కాక మీ బాబు 1వ తారీఖు పుట్టాడు. 1 అంటేనే నెంబర్ 1 ఏ దానిలో అయినా. ఐఏఎస్లు, ఐపీఎస్ల నంబర్ అండి. ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ కూడా 1లో పుడతారండి. మంచి జీవితంలో నెంబర్ 1 స్థానానికి వస్తారు కాబట్టి సో మీరు ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా 4000 నెంబర్కి పంపించండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.
సార్ మరొకరు వెంకటేశ్వర్లు ఖమ్మం నుండి కాల్ చేశారండి. వెంకటేశ్వర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీకు ఏం డౌట్ ఉందో ఒకసారి సార్ చెప్పండి. అమ్మాయికి పేరు పెట్టాలండి. అమ్మాయికి పేరు పెట్టాలంటే ఆ 4000 నెంబర్కి ఒకసారి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి, చేసి పెడతాం. మీ పాప ఎన్నో తారీఖు పుట్టింది? 6/1/2026. బాగా అందంగా పుట్టింది, 6వ తారీఖు. సూపర్ డేట్ ఆఫ్ బర్త్. ద టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్, ఆ మాట తీరు కానీ ఆ నడక కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి అంట. చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. ఈ ప్రపంచంలో మంచి డేట్ ఆఫ్ బర్త్ల్లో 6 అనేటువంటిది చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. ఒకసారి మీ పాప డేటా, టైము, ప్లేసు, తల్లిదండ్రుల యొక్క పెళ్లి డేటు అన్నీ కూడా ఆ 4000 నెంబర్కి వాట్సాప్ చేసి ఒకసారి కాల్ చేయండి అమ్మ. మంచి పేరు చేసి ఇస్తాను. ఇక అక్కడి నుంచి అమ్మాయి లైఫ్ బాగుంటుందో, అమ్మాయి లైఫ్తో పాటు పేరెంట్స్కి ఎలా ఉండిద్దో కూడా చెప్తాను. పేరెంట్స్కి కూడా డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడేటువంటి నెంబర్ పెట్టడం జరుగుతుందమ్మా. నా దగ్గర చెప్పి పేరు పెట్టించుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే తల్లిదండ్రులకు కూడా చూస్తా, తల్లిదండ్రులకి ఎలా డెవలప్మెంట్ ఉండదు ఈ బిడ్డ వలన. అంటే గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని ఈ పాప పుట్టినాక తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూసి దానికి కూడా ఏదైనా రెమెడీస్ ఉంటే చూసి చాలా మంచి లైఫ్ అనుభవించేటట్టుగా చేయడం జరుగుతుందమ్మా. ఒక తాతయ్య లాగా ఒక బెస్ట్ నేమ్ ఇస్తాను. ఆ 4000కి ఒకసారి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఇప్పుడు పుట్టిన పిల్లలకి సంబంధించి ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం ఆస్ట్రాలజీ ప్రకారం మనం అక్షరంతో మనం పేరు పెడతాం. అదేవిధంగా అక్షరంతో ఉన్న పేరు దాన్ని మళ్ళీ న్యూమరాలజీలోకి కన్వర్ట్ చేసి అది కూడా సరిపోతుందో లేదో ఇదంతా పొంతం చూడాలంటారా? అంటే పిల్లకి పెట్టే పేరు అది పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి? 100% అమ్మా. పిల్లలకి తినే రాతుంటేనే తల్లిదండ్రులు సంపాదిస్తారు. చాలామంది అంటుంటారు మా నాన్న ఏం చేయడు, మా నాన్నకి పెద్ద ఏం చేయలేడు, అది మా నాన్న అంటుంటారు. కాదండి, పిల్లలకి తినే యోగం ఉంటేనే తండ్రి సంపాదిస్తాడు, లేకపోతే తండ్రి సంపాదించాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే చిన్న పిల్లలకి పేరు పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క జాతక చక్రం చూసుకొని అసలు వాళ్ళది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం చూసుకొని దానికి ప్రకారం మంచి అక్షరంతో పేరు వచ్చిందనుకో దానికి తగ్గట్టుగా పేరు పెడతాం. అలా మంచి అక్షరంతో పేరు రాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ నెంబర్ తోటి పేరు పెట్టి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేస్తాం. ఏ డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇచ్చాడు దానికి మ్యాచ్ చేయడం జరుగుతుంది. చేసి దీనివల్ల వీళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండేటువంటి విధంగా ఉందో చూస్తాం. వాళ్ళ పెళ్లి డేట్ ఎలా ఉంది అంటే ఈ పాపకి మూలం తల్లిదండ్రుల పెళ్లి డేట్ కదా, అది ఎలా ఉంది ఇన్ని చూస్తాను. అన్నీ చూసి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తానమ్మా. ఒక్కసారి నా దగ్గర కనుక ఎవరైనా కనుక పేరు పెట్టించుకున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబం మొత్తం నా దగ్గర పేరు పెట్టించుకుంటారు. ఎందుకంటే అసలు పేరు ఏం పెట్టాను చెప్పడమే కాకుండా పేరు యొక్క ప్రొడక్షన్ కూడా మీరే చదువుకోవచ్చు అమ్మా. తీసుకోండి సార్. మరొకరు విజయవాడ నుంచి లక్ష్మీ తిరుపతమ్మ గారు కూడా కాల్ చేశారండి, ఆవిడతో మాట్లాడదాం. లక్ష్మి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సార్ని అడగండి. అమ్మ లక్ష్మి గారు ఎవరి గురించి అమ్మా? తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 11వ నెల 21వ తారీఖు. ఏం పేరమ్మా? లక్ష్మణరావు అండి. లక్ష్మణరావు పేరు బాగానే ఉందమ్మా. లక్ష్మణ్ అని పిలుస్తారా? లక్ష్మణ్ అని పిలుస్తారండి. చాలా తొందరగా బట్టతలు వచ్చిందంట అమ్మ లక్ష్మణ్ వాళ్ళకి. చాలా చాలా తొందరగా పిల్లలు ఆలస్యంగా పుడతారంట. ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అనమాట. అవన్నీ కూడా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే 21 బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? ఏమైనా జాబ్ చేస్తున్నాడా? ప్రస్తుతానికి ఖాళీ అని గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తాను. 100% గవర్నమెంట్ జాబే వస్తుంది అబ్బాయికి. 21 వాళ్ళకి 21 వాళ్ళకి ఇందాకే చెప్పానమ్మా పర్మనెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ చెప్తానమ్మా. మీ బాబుని ఆ 4000 నెంబర్కి ఒక్కసారి మీ బాబు యొక్క డీటెయిల్స్ అన్నీ పంపడమే కాకుండా కుడి చేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్ ఫోటో అన్నీ కూడా నాకు పంపిస్తే మొత్తం అన్నీ చేసి అసలు అబ్బాయికి ఎప్పుడు జాబ్ వస్తుంది, దేనిలో జాబ్ వస్తుంది, ఏమైనా చిన్న రెమెడీస్ ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉన్నాయా, అలా అన్నీ చేసుకుంటే త్వరగా జాబ్ రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మణ్ అనేటువంటి పేరు కూడా అంత గొప్పగా లేదమ్మా. అది కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఆ అబ్బాయికి లైఫ్ అంతా కూడా బాగుంటుంది. ఒకసారి ఆ 4000 నెంబర్కి మీ అబ్బాయిని డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయమని చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒకవేళ పేరులో ఏమైనా తేడా ఉందనుకోండి, అంటే పేరు బలం బాగోలేదు, మీరు చెప్పినట్టు పేరు బలం బాగోలేదు అనుకోండి, ఆ ఎఫెక్ట్ చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే స్టడీస్ మీద పడుతుందా, లేదంటే ఉద్యోగ విషయంలోనా, వివాహ విషయంలోనా, ముఖ్యంగా దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? అద్భుతమైన క్వశ్చన్ అమ్మా.
పేరు బాగోకపోతే చిన్నప్పుడు చదువు మీద ఇబ్బంది పడుతుంది. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఊరినే పడిపోతుంటారు. అరే ఆడుకుంటూ అరే ఏం లేదు ఊరినే పడ్డారంటారు. 18వ నెంబర్ ఉంటే నెగిటివ్ నెంబర్ ఉంటే అలా పడతారు. పెద్ద అయినాక సౌందర్య గారి లాగా యాక్సిడెంట్ అవుతుంది, శ్రీదేవి గారి లాగా యాక్సిడెంట్ అవుతుంది, గాయత్రి గారి లాగా యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ 18వ నెంబర్ ఆ ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళ పేర్లన్నీ తీసుకుంటే 18వ నెంబర్ వస్తుందమ్మా. అందరికీ ఫోన్లో ఉన్నాయి. అందరు ఫోన్లో ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వగానే ఎందుకు యాక్సిడెంట్ అయిందని ఆ అమ్మాయి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18 అంటే యాక్సిడెంటల్ నంబర్, 18 అంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్ నంబర్, 18 అంటేనే గొడవల నంబర్, 18 అంటేనే డిస్టర్బెన్స్ నంబర్. అసలు మన పేరులో 18వ నెంబర్ కానీ 13వ నెంబర్ కానీ ఉన్నదా లేదా చూసుకోండి. ఇంకా నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి 12 అవన్నీ కూడా ఇంత ఘోరమైన నంబర్లు కాదు. 13 ఒకటి 18 ఒకటి చాలా చాలా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు. అందరూ కూడా మీ ఫోన్లో అసలు మీ పేరులో 13, 18 ఉందా లేదా అని చెప్పి అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని 13, 18 నంబర్లు లేవు అనుకోండి, వదిలేయండి, హ్యాపీ. అలా ఉంటే మాత్రం అదే దానివల్ల యాక్సిడెంట్స్, దానివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, దానివల్ల పీరియాడికల్ ప్రాబ్లమ్స్, దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దానివల్ల యాక్సిడెంట్స్, దానివల్ల అన్నీ వస్తాయి. అలా ఒక సౌందర్య గారి 18వ నెంబర్ రావడం ఏంది, శ్రీదేవి గారికి అదే రావడం ఏంది, గాయత్రి గారి అలా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళందరి పేర్లు కొడితే అదే నంబర్ అందరికీ రావడం ఏంటి అంటే అది ఒక డేంజరస్ నంబర్. ఆ డేంజరస్ నంబర్ మన పేరులో ఉంటే తప్పనిసరిగా యాక్సిడెంట్స్, డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక్కసారి అసలు మన పేరు ఎలా ఉంది, మన పేరు ఎలా ఉందో తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి అనుమానాలకి చక్కటి సమాధానాలను తెలియజేశారు. సో ఇది వాళ్ళ విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.